పనికి రానేటివి ఏదన్నా ఉంటే ఓటీఆర్ అవి కొనసాగిస్తారా? దాని అర్థం అంతే కదా. కాబట్టి ఇప్పుడు కొన్ని మనం నిజాలు మాట్లాడుకోవాలి సార్. ఇప్పుడు ఎక్కడా లేదు, ఏమీ రాలేదు, డబ్బులు రాలేదు అన్నాడు. మొన్న నల్లధనము 66 కోట్ల రూపాయలు నల్లధనాన్ని సీజ్ చేశారు కదా. మరి ఎక్కడి నుండి వచ్చింది నల్లధనం? 66,000 కోట్లు ఎక్కడ నుండి? ఇంకొకటి ఏంటంటే కాదు ఎన్నికల సమయంలో గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పట్టుబడిన 8 కోట్ల రూపాయల డబ్బులు కూడా ఈ మద్యం ముడుపులకు సంబంధించిన డబ్బులే అని సిట్టు గుర్తించింది సార్. మా పక్క నియోజకవర్గం శివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నాకు బాగా తెలుసు. ఆయన జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు నేను ఎంపీటీసీగా పోటీ చేశా. నేను ఇండిపెండెంట్ గా ఎంపీటీసీ గెలిచా. ఆయన కాంగ్రెస్ లో జడ్పీటీసీ గెలిచాడు. అప్పటి నుండి నాకు తెలుసు ఆయన ఎంత నిష్ణాతుడంటే, ఎవరైతే గురువుగా భావించి హక్కును చేర్చుకొని అభివృద్ధి పథంలో నడవాలా మావాడు అని చెప్పి నడిపించాడో విజయసాయి రెడ్డి గారు, ఆ విజయసాయి రెడ్డి గారిని పొడిసేసి నీకన్నా నేను అనుభవస్తుడు, నీకంటే నేను అనుభవస్తుడు, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కాదు నెంబర్ 2, నేను నెంబర్ 2 కావాలి అని చెప్పి ఆయన అంతకుముందు రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏ విధంగా కలెక్షన్స్ తీసుకురావాలా అనే అనుభవాన్ని ఈ డిజిటల్ ఏరియాలో ఉపయోగించి ఒక 10 మందిని అపాయింట్మెంట్ చేసుకొని ఎక్కడ డబ్బు ఈ డబ్బునంతా డంప్ ఒక దగ్గర నుండి తీసుకొచ్చి ఒక దగ్గర డంప్ చేసి ఈ డబ్బును తీసుకెళ్లి తెలంగాణలో కూడా ఇది ఇప్పుడు చెవిరెడ్డి గారు ముడుపులు డబ్బులు తెచ్చేందుకు తన పిఏ గన్మెన్లను హైదరాబాద్ తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని డెన్లకు పంపేవారు. హైదరాబాదు తాడేపల్లి ఈ 2 ప్రాంతాల్లోని డెన్లకు పంపేవాళ్ళు. వీటి కోసం తుడా వాహనాలను వినియోగించారు. ఎన్నికల సమయంలో కూడా ఈ గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పట్టుబడిన 8 కోట్ల రూపాయల డబ్బులు కూడా వీళ్ళు వసూలు చేసిన డబ్బులు అని చెప్పేసి మరి సిట్టు పేర్కొంది. మరి ఇప్పుడు సిట్టు పేర్కొంది దాని మీద వైసీపీ వారికి నమ్మకం మరి లేనట్టు. బ్రహ్మనాయుడు గారు అదే నేను చెప్పబోతున్నా. తుడా అంటే తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి 6 నియోజకవర్గాల పరిధిలో విస్తరించి అద్భుతమైన డెవలప్మెంట్ చేసేటువంటి సంస్థ తుడా. ఈయనకంటే ముందు చాలా మంది మహామహులు తుడా చైర్మన్లు అయినారు. కానీ విచిత్రం, ఈయన తుడా చైర్మన్ అయినాక డెవలప్మెంట్ పక్కన పెట్టి 350 కోట్ల రూపాయలు తుడా నిధుల్ని వినియోగం చేసేదే కాకుండా ఈ తుడా వాహనాలన్నింటినీ కూడా ఉపయోగించి, తుడా వాహనాలు ప్రభుత్వ వాహనాల పేర్లు ఉంటాయి కదా దాని మీద, వాటిని ఉపయోగించి డబ్బులు విదేశాలకే కాదు సార్, ఇతర రాష్ట్రాలకే కాదు విదేశాలకు కూడా డబ్బులు మళ్ళీ మాట్లాడదాం. సమయం చాలా చాలా తక్కువ ఉంది. మనతోటి జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నారు. ఒకే సెకండ్ కంప్లీట్ చేస్తా. తెలంగాణలో ఎన్నికలు జరిగేటప్పుడు సార్ కేసీఆర్ వీళ్ళ ఇంటికి వచ్చాడు. వీళ్ళ ఇంటికి వచ్చి కేసీఆర్ తో లాలూచి పడితను అక్కడ కూడా కేసీఆర్ భాస్కర్ రెడ్డి ఇంటికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి ఎక్కడ? హైదరాబాద్ లోనా? తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి వచ్చాడు. ఈయన వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి అట్లే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ వీళ్ళందరూ ఇప్పుడు గూడి పుటాని వేసుకొని ఈయన్ను తెలంగాణలో రాజకీయ సర్వేలు చేసేదానికి ఈయన ఒప్పగించారు. ఈయన ఈ తుడా వాహనాలలో డబ్బులంతా తీసుకెళ్లి అక్కడ సర్వేలలో కూడా ఆయన సూపర్ డూపర్ గా గెలుస్తావు, 2024లో కూడా నువ్వే గెలుస్తావు అని చెప్పి మంచి మెజార్టీ 100 సీట్లు వస్తాయని రాయిచి వచ్చేసాడు. కట్ చేస్తే ఆయన పోయినాడు. దాని తర్వాత కేసీఆర్ ఈయన రానిలేదులేండి, అది వేరే. అంత నిష్ణాతుడు ఈయన. మళ్ళీ మాట్లాడుతున్నాండి. తాతంశెట్టి గారు మనతోటి. తాతంశెట్టి గారు నమస్తే అండి.